ఈ కేక్ ఆర్డర్ వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ 3 PM కస్టమర్ కాల్ చేసి 1.5 kgలో బటర్ స్కాచ్ కేక్ కావాలని ఈవినింగ్ 7 కల్లా కావాలి అని చెప్పి కాల్ చేశారు. ఆ టైం కల్లా కేక్ రెడీ అవుతుందా అని చెప్పి డౌట్గా అడిగారు. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, హోమ్మేడ్ కేక్స్ అంటే అందులో నేను చేసే కేక్స్ ఓన్లీ స్క్రాచ్తోనే చేస్తాను. సో స్పాంజ్ అనేది ఇంట్లో రెడీగా ఉండదు. సో కస్టమర్కి ఆ డౌట్ రావడం కామనే. ఓకే అండి, చేస్తానని చెప్పి ఆర్డర్ తీసుకున్న తర్వాత అప్పటికప్పుడే నేను స్క్రాచ్తో స్పాంజెస్ని ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత స్పాంజెస్ని లేయర్స్గా కట్ చేసుకుని చక్కగా 3-4 లేయర్స్ కట్ చేసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న బటర్ స్కాచ్ నట్స్ అండ్ బటర్ స్కాచ్ సాస్ వేసి చక్కగా ఫిల్లింగ్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా నాకు డిజైన్ కస్టమర్ ఏది చెప్పలేదు కాబట్టి నాకు నచ్చిన డిజైన్ వేద్దామని చెప్పి ఇలా 2 స్టెప్స్ కింద చేశాను. కేక్ కలర్ వచ్చేసి ఇలా 2 షేడ్స్లో చేద్దాం అనుకొని ఇలా చేశాను. ఆ తర్వాత బార్డర్స్ అనేది వైట్ కేక్ పైన స్కై బ్లూ అండ్ పర్పుల్తో ఇలా రోజెస్ అనేది చక్కగా వేసేసుకున్నాను వన్ సైడ్ వచ్చేలాగా. ఈ కేక్లో నాకు ఏమనిపించింది అంటే ఆర్డర్ కొంచెం ఎర్లీగా వచ్చుంటే బాగుండేది అనిపించింది. వాళ్ళు డిజైన్ ఏం చూస్ చేసుకోలేదు, ఏదైనా సరే పర్లేదు సింపుల్గా ఇవ్వండి అని అన్నారు. సో కేక్ మీద నేమ్ వచ్చేసి చాక్లెట్ గనాష్తో రాసుకొని దాని మీద గోల్డ్ రిప్పింగ్స్తో ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చాను. కేక్ ఫైనల్ అవుట్లుక్ అనేది ఇలా వచ్చింది. నచ్చితే కనుక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. కస్టమర్ అడిగిన వెయిట్కి మనం ఇచ్చిన వెయిట్కి ఎంత డిఫరెన్స్ ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.